మంచిది ప్రియులారా, చదువుకున్న దేవుని యొక్క వాక్యంలోనికి నేను ప్రవేశించక మునుపు ఒక ఆలోచన. జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో మనం ఇలాంటి మాటలు వింటూ ఉంటున్నాం. ఏమండి బాగున్నారా అని ఒకవేళ అడిగామనుకోండి, అవతల వాళ్ళు మనకిచ్చే సమాధానం ఇట్లుంటుంది: బాగున్నామండి, ఏదో దేవుని కృప అని చెప్తున్నారు. ఏంటండి మీ అబ్బాయి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందట కదా అని అన్నామనుకోండి, వారి దగ్గర నుంచి వచ్చిన సమాధానం వచ్చిందండి, ఏదో దేవుని కృప అండి అని చెప్తున్నారు. ఈ మధ్య చాలా మంచి ఇల్లు కట్టుకున్నారంట కదా, చాలా బాగా కట్టారంట కదా అంటే, అవునండి ఏదో దేవుని కృప అండి అని చెప్తున్నారు. ఈ మధ్య మంచి కారు కొనుక్కున్నట్టుగా విన్నాను, చాలా మంచి కారు కొన్నారట కదా, అవునండి ఏదో దేవుని కృప అండి అని చెబుతూ ఉన్నారు. క్రైస్తవుల నోట ఏ మాట పదే పదే వస్తుందో ఆ మాట అర్థం చేసుకుండా పలుకుతామట మనం. ఇది మనకున్న మాయరోగం. ఈ మాట దయతో గమనించాలి. ఏ మాట పదే పదే వల్లిస్తూ ఉంటామో ఆ మాట యొక్క భావాలు సరిగా గ్రహించి ఆలోచించి చెప్పడం మనకి చేత కాదట. అందుకు ఒక మంచి ఉదాహరణ మీతో చెప్తాను, వినండి. ఈ రోజులో మరో మాట, ప్రార్థన 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 అని పదే పదే ఆ పదాన్ని వల్లిస్తూ ఉంటాం. ప్రార్థన చెయ్యండి అని అడిగేవాడు ప్రార్థించడం లేదు, ప్రార్థన చేస్తానని మాటిచ్చినోడు ప్రార్థన చేయడం లేదు. కానీ క్రైస్తవుల నోట్లోంచి పదే పదే పలికించబడుతున్న మాట ఏంటనంటే ప్రార్థన అని. నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, ఏ మాటలు మనం పలుకుతామో ఆ మాటల యొక్క భావాన్ని మన అంతరంగమందు లోతుగా గ్రహించి అందుకొరకు బ్రతికే ఒక జీవిత అనుభవం మనకు లోపించింది అని తప్పక మనం ప్రభు దగ్గర ఈ రాత్రి ఒప్పుకోవాల్సి ఉంది. సరే, నా ఉపోద్ఘాతం ఇలాంటి మాటలు ఎందుకు చెబుతున్నాను అని మీరు అంటారేమో. నా ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి గురించి జాన్ ఫిలిప్స్ అనే ఒక బ్రదరన్ ప్రీచర్, బ్రదరన్ దైవజనుడు. ఆ జాన్ ఫిలిప్స్ అని ఆయన బ్రిటన్కి చెందిన దైవజనుడు. ఆ వ్యక్తిని గూర్చి ఇట్లా రాస్తాడు. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు. ఆ పౌలును గూర్చి జాన్ ఫిలిప్స్ అనే దైవజనుడు ఏమని అంటాడు అంటే, రోమేయులు చాలా పౌరుషం కలిగినటువంటి వారు. అయితే రోమేయులకు ఎంత పౌరుషమైతే ఉంటుందో అంతకంటే ఎక్కువైన పౌరుషంతో నింపబడిన వాడు అపోస్తలుడైన పౌలు అని చెప్తాడు. యూదులకు చాలా నిష్టలు ఉంటాయి, కానీ యోధా మతపు నిష్టంతా ఒక దగ్గర పెట్టి చూస్తే అంతకంటే ఎక్కువైన నిష్ట పౌలు యొక్క జీవితంలో కనబడుతుందేమో అని చెబుతాడు ఆయన. ఆయన చెప్పే మరో మాట ఉంది. గ్రీకులు చాలా జ్ఞానవంతులని చెప్తారు, కానీ అపోస్తలుడైన పౌలు జీవితంలో చూస్తే గ్రీకులకు మించిన జ్ఞానం అతని లోపల ఉంది అని చెబుతాడు. ఈ మూడు మాటలు గమనించండి. రోమీయుల కంటే పౌరుషం పౌలులోనే కనబడుతుందట, గ్రీకుల కంటే ఎక్కువైన జ్ఞానం పౌల్లోనే కనబడుతుందట. అలాగనే యోధ మతములో ఉన్న ఆ మతస్థుల యొక్క నిష్ట కంటే ఎక్కువైన నిష్ట అది పౌల్లోనే కనబడుతుందట. సొలొమోను లాంటి జ్ఞానము గలవాడు, యోబు లాంటి సహనము కలిగిన వాడు, అబ్రాములాగా గొప్ప విశ్వాసము కలిగిన వాడు, దావీదు లాంటి నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు, అది మరి ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు. ఒక్క మాటలో నేను చెప్పవలసి వస్తే, క్రైస్తవులలో మొనగాడు ఎవడు అంటే అది అపోస్తలుడైన పౌలే. ఆయనంత యోగ్యమైన క్రైస్తవ జీవితం జీవించిన వారు మరి ఎవరూ ఉండరేమో. అటువంటి ఆయన దగ్గరికి రాత్రి వెళ్దాం. ఏమండి పౌలు గారు, రోమీల కంటే ఎక్కువైన పౌరుషము నీలో ఉందట, గ్రీకుల జ్ఞానము కంటే ఎక్కువైన జ్ఞానము నీ లోపల ఉందట, యోధా మతస్థుల నిష్ట కంటే ఎక్కువైన నిష్ట నీ లోపల ఉందట. అంత మాత్రమే కాదు, సొలొమోను లాంటి జ్ఞానం, దావీదు లాంటి నాయకత్వపు లక్షణాలు, యోబు లాంటి సహనం, అబ్రాము లాంటి విశ్వాసం, ఇవన్నీ కలగలుపుగా ఉన్న వ్యక్తివట. ఇంత యోగ్యమైన బ్రతుకు నీకు ఎట్లా వచ్చింది అని మనం ప్రశ్నిస్తే, ఆ పౌలు గారి నోటి వెంబడి
ఒక చక్కని మాట ఇలా బయటకు వస్తుంది. ఆ మాట ఏంటో చదివి మనము చదువుకున్న వాక్యం దగ్గరికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, నేను 10వ వచనం చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారి అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడ్డది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే అని చెబుతున్నాడు. పౌలుని ఇట్లా మనం అడిగితే ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఇది. ఇంత యోగ్యమైన జీవితం ఎలాగయ్యా నువ్వు జీవించగలిగావు అంటే ఆయన చెబుతున్న మాట, దానికి సమాధానం దేవుడు నాకు అనుగ్రహించిన ఆయన కృపయే. ఆయన కృప తప్ప వేరొకటి ఏది కారణం కాదు. నేను ఇంత యోగ్యమైన జీవితం జీవించి ఒక పౌరుషం కలిగిన ఒక బోధకుడుగా, ఒక మంచి నాయకత్వం కలిగిన ఒక నాయకుడుగా, ఒక సంఘ స్థాపకుడుగా, ఒక సంఘానికి కాపరిగా, ఒక మంచి సువార్తికుడుగా, కొంతమందిని నడిపించే నాయకుడుగా, కొంతమందిని శిష్యులను తయారు చేసి దేవుని రాజ్యాన్ని కట్టే ఒక వ్యక్తిగా ఇంత యోగ్యమైన జీవితం జీవించడానికి ఒకే ఒక్క కారణం, అది దేవుడు నాకు అనుగ్రహించిన ఆయన కృప. ఆయన కృప తప్ప మరొకటి కాదు అని మన పౌలు గారి నోట వెంబడి వచ్చే ఆ సాక్ష్యాన్ని మనం వింటాం. ఇందాకే చెప్పాను, మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను, ఏదో దేవుని కృప. మీ పిల్లవాడు పాస్ అయ్యాడట, అవును ఏదో దేవుని కృప. ఇల్లు కట్టుకున్నారట, ఏదో దేవుని కృప. కారు కొనుక్కున్నారట, ఏదో దేవుని కృప అని ఈ రోజుల్లో మనము వల్లించినట్లుగా ఇక్కడ పౌలు గారు వల్లించడం లేదు. ఆయన చెప్పిన ఈ మాట అతని జీవితపు అనుభవంలో నుంచి వచ్చిన మాట. ఇది అబద్ధం కాదు, ఇది 100% వాస్తవమైన సత్యం. నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వలననే అయ్యున్నాను. నాకు అనుగ్రహించబడిన కృప అది నిష్ఫలము కాలేదు కానీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది నేను కాను, దేవుని కృపయే అని ఆయన చెబుతున్నాడు. సరే, అదే పౌలు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా దేవుని కృప అసలు నిన్ను ఏమి చేసింది అని గాని మనం అడిగితే, మనం చదివిన అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం ఆ మొదటి 5 వచనాలను కొంచెం ఆధారంగా చేసుకుంటే, దేవుని కృప నీకు ఏమి చేసింది చెప్పయ్యా పౌలు గారు అని మనం ప్రశ్నిస్తే ఆయన ఒక 3 సంగతులు చెబుతాడు. ఆ 3 సంగతులే ఈ రాత్రి చెప్పి మిమ్మల్ని సవాలు చేసి ఈ సభలను ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏమి చెబుతాడు ఆయన అంటే, వినండి ప్రియులారా, దేవుని కృప నాకు ఏం చేసిందో మీతో చెబుతున్నాను వినండి. మొదటగా దేవుని కృప నన్ను తన సొత్తుగా చేసుకుంది. వినండి ఈ మాట, దేవుని కృప నన్ను తన సొత్తుగా చేసుకుంది. ఇప్పుడు నేను దేవుని యొక్క కృపా ఆస్తిని, నేను దేవుని కృప యొక్క స్వాస్యాన్ని, నేను దేవుని కృపకు మాత్రమే చెందిన వ్యక్తిని నేను అని పౌలు చెప్తాడు. రెండవ ఆలోచన, దేవుని కృప ఏం చేసిందో చెప్పనా, దేవుని కృప నన్ను మార్చేసింది అని చెబుతాడు. ఇది రెండవ ఆలోచన. మూడవ ఆలోచన చెబుతున్నాను వినండి, దేవుని కృప నా జీవితంలో నన్ను సంపూర్ణంగా చేసింది అని చెబుతాడు. 3 ఆలోచనలు. దేవుని కృప నన్ను తన సొత్తుగా చేసుకుంది, దేవుని కృప నా జీవితాన్ని మార్చిపడేసింది, దేవుని కృప నా జీవితాన్ని సంపూర్ణంగా చేసింది. ఈ 3 మాటలు ఆయన చెప్పగలిగాడు కాబట్టే నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప వలననే అయ్యున్నానని ఆయన సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాత్రి వేళ ప్రియులారా వినండి ఒక మాట, నిత్య జీవానికి వారసులమయ్యే మనం, బైబిల్ నుంచి విడుదల పొందినటువంటి మనం దేవుని కృపా సొత్తులుగా చేయబడి దేవుని కృప చేత మార్చబడిన వారమై దేవుని కృప వలన మనము సంపూర్ణులుగా అవ్వడం అది పరమదేవుని యొక్క అత్యున్నతమైన ఆశయం అని మనం ఈ రాత్రి వేళ మనము నేర్చుకోవాలి. ఇది నీ జీవితంలో లేనప్పుడు ఏదో దేవుని కృపండి అని చెప్పి దేవునికి సెటార్లు ఇయ్యొద్దు. ఈరోజు చాలామంది కృపను అనుభవించలేదు కానీ దేవునికి కమ్మ కట్టి సెటార్లు వేయడం నేర్చుకున్నారు. ఇది ఏంటి అని అంటే, అనుభవంలో లేని మాట ఊరికే నోట్లోంచి వల్లించి చెప్పే మాట. అట్లాంటి పాడు మాటలు పలకకుండా ఏది మన జీవిత అనుభవం అయిందో, దేవుని కృప మనల్ని ఏమి చేసిందో స్పష్టంగా
అది మనం అర్థం చేసుకుందాం. రండి పౌలు గారి యొక్క జీవితంలోనికి మనము తొంగి చూద్దాం. పౌలు చెబుతున్నాడు, నేను దేవుని కృప యొక్క గొప్పతనాన్ని అంత బాగా చెప్పడానికి గల కారణం దేవుని కృప నన్ను తన సొత్తుగా చేసేసుకుంది. ఎట్లా చేసిందండి పౌలు గారు అని మనం అడిగామనుకోండి, ఆయన ఇలా చెబుతాడు. ఏం చెబుతున్నాడో చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 3, 4, 5 వచనాలు. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును అన్న జవాబు వచ్చింది. ప్రియులారా, ఈ 3 వచనాలు చూచినప్పుడు దేవుని కృప ఈ సౌలును లేక పౌలుగా మార్చబడిన ఈ వ్యక్తిని తన సొత్తుగా చేసుకోవడానికి దేవుని కృప ఏమి చేసిందో చెప్పనా? వినండి ప్రియులారా. దేవుని కృప ఈ పౌలు యొద్దకు పరలోకపు వెలుగును పంపించింది. ఆ రోజున దమస్కు మార్గము గుండా వెళుతున్న ఆ పౌలు చూచినది ఈ సహజమైన వెలుగు కాదు, లేక సూర్యుని యొద్ద నుంచి వచ్చిన వెలుగు కానే కాదు ప్రియులారా. అతను చుట్టూ ప్రకాశించినది అది పరలోకపు వెలుగని దేవుని వాక్యంలోంచే మనం చూస్తూ ఉన్నాం. 2వ సంగతి చెబుతున్నాను వినండి. పరలోకపు వెలుగు చూచిన ఆయన ప్రియులారా పరలోకము నుంచి ఒక స్వరము రావడం కూడా విన్నాడు. కనుక వినండి ప్రియులారా, పరలోకపు వెలుగు, పరలోకపు స్వరం, ఈ 2 ఆ మార్గములో నా యొద్దకు దేవుని కృప పంపించింది అన్నట్టు. 3వ సంగతి చెబుతున్నాను వినండి. పరలోకమునకు చెందిన ఒక వ్యక్తిని గురించి నేను పరిచయం చేయబడ్డాను. ఆ వ్యక్తి నాకు అక్కడ పరిచయం అయినాడు. దేవుని కృప నన్ను తన సొత్తుగా చేసుకోవడానికి దేవుని కృపాకార్యం నా పట్ల ఎట్లా జరిగిందనంటే, ఆ కృప పరలోకపు వెలుగును నా యొద్దకు పంపి పరలోకపు స్వరమును నాకు వినిపించి ఆ పరలోకపు వ్యక్తిని నాకు పరిచయం చేసింది. నేను అనుకున్నాను ఆ యేసు మా యెరూషలేములోనే అతను చావబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అతను శిలువ మీద ఆ గొల్గొతా కొండ మీద చంపినాము, అతని సమాధిలో పెట్టాము, అతని సమాధి మా మధ్య ఉందని మా యాజకులు మా యొక్క పరిసయ్యులు చెబితే నేను విన్నాను. ఈ యేసు ఒక భూ సంబంధమైన వాడు. అతను బెత్లెహేములో పుట్టాడు. ప్రియులారా 30 సంవత్సరాల వరకు తన తండ్రి అయిన యోసేపు ఇంట్లో ఉండి వడ్రంగ పని చేసుకున్నాడు. తర్వాత 3.5 సంవత్సరాలు ఏదేదో బోధ చేశాడు. రోమీల ఆగ్రహానికి లోనయ్యాడు. చివరికి శిలువ మీద దోషిగా ఒక నేరస్తుడిగా చచ్చాడు. అతడు సమాధి చేయబడ్డాడు. అతడు ఒక భూ సంబంధమైన మనిషి అనుకున్నాను. కానీ నాకు దేవుని కృప ఎంత బాగా బోధపరిచింది అంటే, ఆయన భూమి మీద ఉన్న మనిషి కాదు సుమా, ఆయన పరలోకపు వ్యక్తి అని దేవుని కృపే నాకు పరిచయం చేసింది. వినండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అని చెప్పడానికి గల కారణం, దేవుని కృప ద్వారా పరలోకపు ఆ వెలుగును పొందినాడు. దేవుని కృప చేత పరలోకపు స్వరాన్ని విన్నాడు. దేవుని కృప చేత పరలోకపు వ్యక్తికి అతను పరిచయం చేయబడ్డాడు. పరలోకపు వ్యక్తి ఆయనకు పరిచయం అయినాడు. ఇది దేవుని కృప అతని పట్ల జరిగించిన కార్యం. సరే, ఆ సత్యాలు మన వరకు తీసుకుని వద్దాం. ప్రియులారా, మనము దేవుని కృప యొక్క సొత్తైనామా అన్నదే ఒక ప్రశ్న. ప్రియులారా వినండి, 2000 సంవత్సరాల క్రిందట యేసు క్రీస్తు ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి మానవ జాతికి ప్రియులారా ఆ కృపను అందించడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం మోషే వలన అనుగ్రహించబడెను, యేసు క్రీస్తు వలన కృప అనుగ్రహించబడెను. ఆయన కృపను తీసుకుని వచ్చాడు. ఆ కృప ఈరోజు మనకి అందించగోరుతున్నాడు. ఎలా అందిస్తాడు? అపోస్తలుడైన పౌలు ఆ కృప ఎలా అందుకున్నాడో, ఆ పరలోకపు వెలుగులో, ఆ పరలోకపు స్వరములోంచి, ఆ పరలోకపు వ్యక్తి దగ్గర నుంచి ఆ కృపతన్ని కలుసుకోవడం ఎలా అనుభవించాడో మన విషయంలో కూడా అదే జరగాలి. అది జరగనప్పుడు మనం దేవుని యొక్క కృపా సొత్తుగా మారలేం. దేవుని కృపకు మనము దాసులము కాలేం. దేవుని కృప యొక్క ఆస్తిగా మనం మారలేం. అయితే మీరు అడగొచ్చు, బ్రదర్ స్వామి, ఆ వెలుగు మాకు కలగడానికి, ఆ స్వరం మేము వినడానికి, ఆ వ్యక్తి మాకు పరిచయం చేయడానికి దమస్కుకు వెళ్ళి గుర్రం మీద ప్రయాణం చేయమంటావా, గుర్రం మీద నుంచి కింద పడమంటావా అని మీరు అంటారేమో.
వినండి ప్రియులారా, దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన అనుభవాలు ఇస్తాడు. ఎవరికో వచ్చిన అనుభవం నాకు ఉండాలని కోరుకోవడం అది వెర్రితనం, అది మూర్ఖత్వం. ఒకవేళ జక్కయ్యకు కలిగిన అనుభవమే నాకు కలగాలంటే నువ్వెక్కడో చెట్టుకి కూర్చోవాలి, యేసుప్రభు అక్కడికి వచ్చి జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసిందని అని చెప్పాలి. అది జక్కయ్యకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన అనుభవం. అనుభవాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఏమండి ఆ నియమాలు మాత్రం వాక్యపు నియమాలు అందరికీ ఒక్కలాగే ఉంటాయి. వినండి ప్రియులారా, అనుభవాల్లో తారతమ్యం ఉండవచ్చు, కానీ నియమాల్లో మాత్రం వాక్యపు నియమాల్లో ఏమాత్రమూ వ్యత్యాసం ఉండదు. అయితే ప్రియులారా, ఇప్పుడు మన గుర్రం మీద వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు దమస్క మార్గం గుండా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అయితే తప్పనిసరిగా ఆ పరలోకపు వెలుగు, ఆ పరలోకపు స్వరము, ఆ పరలోకపు వ్యక్తి నిన్ను వచ్చి కలుసుకోవాలి. అది ఎట్లా జరుగుతుంది అని మీరు అంటారేమో. ఎలా జరుగుతుందో నేను చూపిస్తున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం, నేను 4వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేస్తుంది. ఈ వచనములో ప్రియులారా ఒక ప్రకాశమానమైన వెలుగు, ఈ వచనములో ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి స్వరము, ఈ వచనములో ప్రియులారా ఒక అద్భుతమైన వ్యక్తిని గురించిన మాటలు, మూడు కలగలుపుగా ఉన్న ఒక చక్కని మాటను మనం చూస్తున్నాం. అది ఏంటనంటే సువార్త. ఆ అద్భుతమైన మాట ఏమనగా అది సువార్త. వినండి ప్రియులారా, సువార్తలోనే దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగుంది, సువార్తలోనే ఆ పరలోకపు స్వరము ఉంది, ఆ స్వరము మనల్ని పిలుస్తూ ఉంది. ఆ సువార్తలోనే ప్రియులారా పరలోకపు వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభు అందు లోపల ఇమిడి ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పవలసి వస్తే గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ ఎ పర్సన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అని చెప్పాలి. సువార్త అంటే ఎవరో తెలుసా? ఏదో నియమాలు చెప్పేది కాదు సువార్త. ఇది చెయ్యు, ఇది చెయ్యొద్దు, ఇలా నీతిగుండు, ఆ పని చెయ్యు, ఆ దుర్నీతి కార్యాలు మానుకొని చెప్పి ప్రియులారా ఒక మోరల్ వాల్యూస్ చెప్పేది కాదు సువార్త. అది తెలియక మన క్రైస్తవ సామ్రాజ్యంలో సువార్త అంటే ఏమైపోయిందంటే చుట్టా బీడి సిగరెట్టు నరకంలోకి నిన్నెట్టని నైతిక నియమాలు చెబుతున్నారు. చుట్ట మానే, సిగరెట్ మానే, తాగుడు మానే అనే నీతి కార్యాలు చెబుతున్నారు. వినండి ప్రియమైన స్నేహితులారా, నీతి కార్యాల గురించి మాట్లాడేది సువార్త కాదు. సువార్త ఎవరి గురించి మాట్లాడాలంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు సుమా, అది ప్రభువైన యేసుక్రీస్తు వారే. సువార్త అనగా ప్రభువైన యేసుక్రీస్తు. సువార్త ద్వారా దేవుడు మనుషులను పిలుస్తాడు. చూపిస్తున్నాను చూడండి ఆ మాట కూడా. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనిలకు రాయబడిన 2వ పత్రిక నేను చదువుతున్నాను చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. సువార్తలో పరలోకపు స్వరం ఉంది. ఆ సువార్తలో పిలుపులు మనుషులకు వస్తాయి కనుక పరలోకపు వెలుగు కలిగిన సువార్త, పరలోకపు పిలుపు కలిగిన సువార్త ఆ పరలోకపు వ్యక్తి అయిన యేసుక్రీస్తుని అద్భుతంగా మనుషులకు పరిచయం చేస్తున్నది. కాబట్టి ప్రియులారా, ఆ రోజున అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు పరలోకపు ఆ వ్యక్తిని కలుసుకొని ఆ పరలోకపు స్వరాన్ని విని ఆ పరలోక వెలుగును ప్రియులారా ఎలా అయితే అనుభవించాడో ఈ రోజున యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా ఈ మూడింటిని నువ్వు అనుభవించినప్పుడే నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయ్యున్నాను అని చెప్పగలుగుతావు. ఈ అనుభవాలు నీకు లేనప్పుడు ఏదో దేవుని కృప అని నువ్వు అంటున్నావంటే దేవునికి నువ్వు కమ్మ కడుతున్నావు, నీవు సెటార్లు వేసుకోవడం నేర్చుకున్నావని చెప్పవలసి ఉంటుంది. వినండి ప్రియులారా, సరే పౌల్ని మళ్ళీ అడుగుదాం. దేవుని కృప నిన్ను తన సొత్తుగా మార్చుకుందని చెప్పావు కదా పౌలు గారు, మరి ఎలా కలుసుకుందో దేవుని కృప మాకు అర్థమైపోయింది. పరలోకపు వెలుగు ద్వారా, పరలోకపు స్వరము ద్వారా, పరలోకపు వ్యక్తి ద్వారా దేవుని కృప నిన్ను కలుసుకుంది, అది మాకు అర్థమైపోయింది.
కానీ నువ్వు ఎలా ఉన్నప్పుడు దేవుని కృప నిన్ను కలుసుకుంది, అది కొంచెం చెబుతావా అంటే పౌలు మరొక 3 సంగతులు చెబుతాడు. నేను ఎలా ఉన్నప్పుడు దేవుని కృప వచ్చి నన్ను కలుసుకుందానంటే, మొదటి మాట, నా క్రియలు బాగులేనప్పుడే దేవుని కృప వచ్చి నన్ను కలుసుకుంది. నా డీడ్స్ లేక నా క్రియలు మంచిగా లేవు. ఎట్లా ఉండేవో తెలుసా నా క్రియలు? చదువుతున్నాను చూడండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలే సాక్ష్యం ఇచ్చిన మాట. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం నేను 12వ వచనం చదువుతున్నాను చూడండి. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. నా క్రియలు ఎలా ఉండేవో తెలుసా? నేను ప్రియులారా దోషకుడిని. ఈ భూమి మీద ఉండే ఈ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు యేసు దేవుడని నమ్మారో, ఆయన ధర్మశాస్త్రమును సిలువకు కొట్టి మనుషులకు తన కృపను అనుగ్రహించి రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తాడని ఏ క్రైస్తవ్యాన్ని గుర్చైతే ఈ క్రైస్తవులు మాట్లాడుతున్నారో, ఆ క్రైస్తవ్యాన్ని దూషించిన దూషకుణ్ణి. అది నా పరిస్థితి. అటువంటి చెడ్డ క్రియలు చేసేవాడిని దూషించడమే నాకు అలవాటు అయిపోయింది. అంత మాత్రమే కాదు, నేను హానికరుడను. నేను ఎలాంటి హానికరుడనో తెలుసా? ఏ క్రైస్తవ్యము ద్వారా దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద కడుతున్నాడో ఆ రాజ్యాన్ని కూల్చడానికి, ఆ రాజ్యానికి నేను హాని తలపెట్టడానికి పూనుకున్నాను. నేను దోషకుడను, నేను హానికరుడు మాత్రమే కాదు, నేను హింసకుడును కూడా. ఈ సత్యాన్ని నమ్మి ఎవరైతే దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతుకుతున్నారో వారిని హింసిస్తూ నేను బ్రతికేవాడిని. ఒక్క మాటలో చెప్పాలనంటే, నా క్రియలు మంచివి కానప్పుడే